హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు నేనైతే బీట్రూట్ రైస్ చేస్తున్నాను. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ఈ రైస్‌ని సింపుల్ అండ్ టేస్టీగా నేనెలా చేస్తానో చూపిస్తాను. బీట్రూట్ అంటే చాలామంది ఇష్టంగా తినరు కదా! ఇలా చేసి పెట్టారంటే కమ్మగా తిని పెడతారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనిచ్చుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కాస్త దోరగా వేపుకోవాలి. ఆ తర్వాత 3 రెబ్బల కరివేపాకును కూడా వేసి చిటపటలాడించిన తర్వాత సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కమ్మగా ఉంటుందని వేశాను. ఆ తర్వాత దీంట్లోని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి మరొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు పైనుంచి చల్లుకోవచ్చు. ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుంటే అసలు తెలీదండి వేసుకున్నామని కూడా. ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్‌ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత కాస్త మగ్గించుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు కానీ కొంచెం మగ్గితే బావుంటుంది. చూస్తున్నారు కదా! ఇలా మగ్గించుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ బీట్రూట్‌ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇక్కడ బీట్రూట్‌ని ముక్కలుగా వేసుకోకండి. ఇలా మనకి ఇంటి దగ్గర కోరుకుంటాం కదా! ఆ కోరేది ఉంటది గదా! దాంతోని ఇలా చక్కగా తురిమేసుకోండి. తురుముకున్న దాన్ని వేసుకోవాలి. ఇలా తురుముకున్న దాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఈ బీట్రూట్‌లో నుంచి పచ్చివాసనంతా పోవాలండి. ఆయిల్‌లో చక్కగా ఫ్రై అయితే ఈ వాసనంతా పోయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు ఒక కప్పు వండుకున్న అన్నాన్నయితే వేసుకుంటున్నాను. ఇలా రైస్ మొత్తాన్ని వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ మనం చేసుకున్న దానికి ఈ బీట్రూట్ ఎంతైతే తీసుకున్నామో రైస్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. లేదంటే అంత టేస్టీగా ఉండదు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత పావు చెంచా వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవటం వల్ల బీట్రూట్ అనేది ఫ్లేవర్‌ని డామినేట్ చేసి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మసాలాలు కనిపిస్తాయి కదా! అందుకని. ఆ తర్వాత దీంట్లోనే ఇంట్లో పప్పుల పొడి ఉంటుంది కదా! నేను ఆల్రెడీ మన ఛానల్‌లోని పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చూసేయండి. ఇలా పప్పుల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటే వేసుకోండి. నువ్వులు అన్నీ కలిపి చేసిన పొడండి. ఈ పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి టాస్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! ఎంత పింక్ కలర్‌లో వచ్చిందో. ఈ పింక్ రైస్‌ని తింటే చాలా హెల్తీ అండి. అప్పుడప్పుడు రైస్ ఇలా చేసుకొని తినండి. నోటికి కమ్మగా ఉంటుందండి. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు గూడా హ్యాపీగా తినేస్తారు. పిల్లలకి పెట్టడానికి చాలా ఇబ్బందులు పడతారు కదా! అలా ఇబ్బంది పడేవాళ్ళు ఇలా చేసి పెట్టారంటే కమ్మగా తిని పెడతారండి వాళ్ళు కూడా. అస్సలు పేచి పెట్టరు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత దీంట్లోనే పైనుంచి ఒక నిమ్మకాయని సగం చేసుకొని ఆ చెక్క వరకు పిండుకోండి సరిపోతుంది. కాస్త పుల్లగా కనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ బీట్రూట్ రైస్‌ని చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.